హరే కృష్ణ 108 శ్లోకాల యజ్ఞంలో భాగంగా 5వ శ్లోకం అంటే 2వ అధ్యాయం 13వ శ్లోకం. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ప్రణముచ్యతి. ఎంత గొప్పగా చెప్తున్నారు చూడండి శ్రీకృష్ణుల వారు. దేహేస్మిన్ యథా దేహే, ఈ దేహం ఉన్నంత వరకే, ఈ ప్రాణం ఉన్నంత వరకే ఈ దేహం. దేహం అనేది ప్రాణానికి, ఆత్మకి, ప్రాణానికి ఇదొక రూపం. ఆత్మకి రూపం లేదు కదా, దానికోసం ఇదొక రూపం. పుట్టినప్పుడు బాల్యం, అందరి చేతుల్లోకి ముద్దు ముద్దుగా ఆడుకుంటాం. వయసు పెరిగాక యవ్వనం, నన్ను మించిన గొప్పోడు లేడు, నేను ఏదైనా సాధించేయగలను, యవ్వనం కదా, జవజీవాలన్నీ కరెక్ట్గా రైజింగ్లో ఉంటుంది. ఆ తర్వాత వృద్ధాప్యం లోపు ఉండేది బరువు బాధ్యతలు. ఆ బరువు బాధ్యతల మతలో సతమతమవుతూ కొట్టుకుంటాడు. ఆ తర్వాత అన్నీ తీరిపోయి వృద్ధాప్యం, ఆల్మోస్ట్ రిటైర్మెంట్కి వచ్చేసాడు. రిటైర్మెంట్లో జవజీవాలన్నీ చచ్చిపోయి బాడీలో సత్తువ తగ్గిపోయి బాధపడుతూ ఉంటాడు. ఆ బాధ నీకెందుకు అంటున్నారు కృష్ణ పరమాత్మ. ఈ ఆత్మకి నా పేరు సుధాకర్ అండి, నేనేమంటున్నా, నా పేరు సుధాకర్ అంటున్నా. ఈ దేహానికి కాదు పేరు, ఆత్మకి పేరు యాక్చువల్గా. కానీ దేహం ఉంది కాబట్టి దీనికి పేరు ఒకటి రావాల్సి వచ్చింది, అది సుధాకర్ అనే పేరు ఇచ్చారు. మెల్లిగా ఈ సుధాకర్ క్షీణించిపోయాక మిగిలేది ఆత్మ. ఈ దేహం పోతే సుధాకర్ లేడక్కడ, ఆత్మ మాత్రమే మిగిలింది. కనుక ఒకదాని నుంచి ఒకటి దాటుకుంటూ ముందుకెళ్ళేటప్పుడు బాధపడడం ఎందుకు? సింపుల్గా చెప్పాలంటే, కొత్త బట్టలు కొనుక్కున్నాము, దాన్ని ఇంకా మాట్లాడితే తెల్లటి దగదగా మెరిసిపోతున్న తెల్ల ప్యాంటు, తెల్ల షర్టు, లేదా తెల్ల లుంగి, తెల్ల షర్టు వేసుకున్నాం. దాన్ని కొన్ని నెలల పాటు, కొన్ని రోజుల పాటు అపురూపంగా చూసుకుంటాం. ఏదో మెల్లగా ఒక మరకంటింది, అబ్బా మన దాన్ని వాడకూడనివన్నీ వాడేసి దాన్ని పోయేదాకా చూస్తాం. అది ఒక రకంగా పోదు. అయ్యో చిన్న మరకే కదా, కానీ చూద్దాంలే అనుకుంటూ 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 మెల్లిగా దాని ఆయుర్దాయం తీరిపోయింది. అంత తెల్లగా మెరిసిపోతున్నట్టుగా ఉన్నది కాస్త డల్ అయ్యింది. ఆ డల్నెస్ ఇంకా డల్నెస్ అయిపోయింది. సర్లే, ఆల్మోస్ట్ ఏడాది అయిపోయింది కదా, దీన్ని పక్కన పెట్టేసి కొత్తది కొనుక్కున్నాం. దీన్ని పక్కన పెట్టేస్తున్నారు అంటే దానికి మీరు వేసుకునే యోగ్యత కోల్పోయింది. అది దాన్ని ఎలా పక్కన పెట్టేస్తున్నారు? ఈ శరీరాన్ని పక్కన పెట్టేసి ఈ ఆత్మ ఇంకొక శరీరాన్ని దాలుస్తుంది. ఇది అర్థం చేసుకున్నప్పుడు తత్వజ్ఞానం, ఆత్మజ్ఞానం అంటే ఏంటో తెలిసిపోతుందండి. ఇదే విద్యార్థి జీవితంలోకి తీసుకుంటే పరివర్తనం అనేది చాలా ముఖ్యమైన స్వభావం. ఒక తరగతి నుంచి ఇంకో తరగతి, ఇంకో తరగతి నుంచి ఇంకో తరగతి, ఈ మార్పుని స్వీకరిస్తూ భయపడకుండా ఎదగాలి. ఆ ఎదుగుదల ఎలా ఉండాలి అంటే శిక్షణ దశల నుంచి అర్థం చేసుకుంటూ ముందుకెళ్ళాలి. ఆ శిక్షకుడు అంటే మన టీచర్సు, ప్రొఫెసర్సు చెప్పింది వినాలి. ఇదేదో రాముడు మంచి బాలుడు అనిపించుకోమని చెప్పట్లేదండి. ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్కి అన్ని రకాల ఎంజాయ్మెంట్స్ కావాలి. పరిధిలో అన్ని రకాల అంటే పరిధి దాటి కాదండి, పరిధిలో తల్లిదండ్రులని మెప్పిస్తూ వాళ్ళని నొప్పిస్తూ కాదు. మాట్లాడితే నాకు ఒక 1000 రూపాయలు ఇవ్వు, ఈరోజు కొత్త సినిమా రిలీజ్ అవుతుంది, దాన్ని నేను ఫస్ట్ షోకే చూడాలి అంత అక్కర్లేదండి. వచ్చినప్పుడు చూడొచ్చు, వీలైతే ఇంటర్నెట్లోకి వచ్చాక చూడొచ్చు, చాలా ఉన్నాయి. అలాగా పెద్దవాళ్ళని, తల్లిదండ్రుల్ని కష్టపెట్టకుండా మానసికంగా ఎదుగుదలకి ముందుకెళ్ళాలి. ప్రతి దశలో కర్తవ్య బోధ జరుగుతుంది. విద్యార్థి చదువు మీద దృష్టి పెట్టాలి, మిగతా వాటి మీద ఎంత సమకాలంగా ఎంత పెట్టాలో అంతవరకు పెడితే సరిపోతుంది. బేసిక్గా దృష్టి చదువు మీద పెట్టాలి. విజ్ఞావంతులు అవ్వాలి కదా, రేపొద్దున కుటుంబ బాధ్యతల్లో భాగం పంచుకోవాలి కదా. అలాగే ఎప్పుడైతే ఏదన్నా ఫలితాలలో తేడా వచ్చిందంటే నిరాశ నిస్పృహలకి గురి కాకుండా, ఎందువల్ల ఈసారి రిజల్ట్ నాకు అనుకూలంగా రాలేదు అనే దాని మీద మీమాంస అంటే ఒక
ఎనాలిసిస్ చేసుకోవాలి. ఆ ఎనాలిసిస్ చేసుకున్నప్పుడు జరిగే పరివర్తనం వేరుగా ఉంటుంది. అలాగే శరీరంలో మార్పులు సహజంగా వస్తుంటాయి. ఆ మార్పులు ఎలాంటి మార్పులు వస్తాయి సహజంగా అంటే, యవ్వనంలో ఉన్నప్పుడు బాడీ బిల్డింగ్ కోసం జిమ్కి వెళ్తారు, అది చేస్తారు, ఇది చేస్తారు. చదువులతో పాటు ఇవి కూడా చేస్తారు. అంతే తప్ప చదువుల్ని కాదని చేయరు కదా. అలాంటి వాటినన్నిటినీ తట్టుకుంటూ జీవనాన్ని ముందుకు సాగించి క్షేమంగా తల్లిదండ్రులకి తగ్గట్టుగా వాళ్ళు ఎలా ఉంటే నా కొడుకు నా కూతురు బాగుంటుంది అనుకుంటారో ఆ రకంగా తయారై తీర్చిదిద్దుకోవాలి. హరే కృష్ణ. Hmm.